నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. గిరిజన మండలాల అభివృద్ధికి మంత్రి సీతక్క కృషి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. ములుగు జిల్లా వెంకటాపురం తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క మరియు భద్రాచలం నియోజకవర్గం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఎక్స్ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ములుగు జిల్లా కలెక్టర్ హాజరై ప్రజా దర్బార్ దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం మండల కేంద్రంలో సీసీ రోడ్లు, కలవట్లు మరియు మోట్లగూడెం గ్రామంలో నూతన ఇంద్రమ్మ ఇళ్ల గృహ ప్రారంభోత్సవంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. మోట్లగూడెం గ్రామస్తులు వాయిద్యాలతో, ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో ఘనంగా స్వాగతించారు. గ్రామాల్లో ఉన్న ఇంద్రమ్మ ఇళ్లను రిబ్బన్ కటింగ్ చేసి ఘనంగా ప్రారంభించిన మంత్రి సీతక్క, ఇంద్రమ్మ ఇళ్లు రాని వారు చింతించాల్సిన అవసరం లేదని, రెండో విడతలో అర్హులకు ఇంద్రమ్మ ఇళ్లు ఖచ్చితంగా మంజూరు చేస్తామని గ్రామస్తులకు మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా అన్ని శాఖల అధికారులు మరియు కాంగ్రెస్ మండల అధికారులు, సర్పంచ్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ తుర్సా చంటి. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు మరి ఆర్డబ్ల్యూఎస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఐటీడీ వాళ్ళు కావచ్చు, ఆల్ డిపార్ట్మెంట్ వర్కర్స్ అందరూ కూడా వర్కర్స్ అండ్ ఆఫీసర్స్ నిరంతరం డ్యూటీలో ఉండి పనిచేస్తా ఉన్నారు. మరి మనది ములుగు జిల్లా చాలా వెనుకబడ్డ జిల్లా, అభివృద్ధిలో వెనుకబడ్డ జిల్లా, అడవులలో రాష్ట్రంలో అగ్రభాగాలున్న జిల్లా. ములుగు జిల్లా అడవులలో రాష్ట్రంలో 64% తోటి ముందంజలో ఉంటే, ములుగు నియోజకవర్గం 77% తోటి రాష్ట్రంలో ముందంజలో ఉంది. నియోజకవర్గంలో కూడా అంటే నియోజకవర్గాలలో ములుగే ముందంజలో ఉంది, అడవులలో మరి అడవులలో జిల్లా కూడా ములుగే ముందంజలో ఉంది. అదే స్థాయిలో అభివృద్ధి కూడా జరగాలి, ప్రజల సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని ఈ రకంగా పల్లె నిద్రలు మరి ప్రజా దర్బార్ కార్యక్రమాలను నిరంతరం ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో మేమిద్దరం ఎమ్మెల్యేలు కలిసి మరి ఇక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అధ్యక్షతన ఇతర మీ అందరితో ప్రతి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఒక్కొక్క మండలంలో ఇలా కార్యక్రమాలు పెడదాం. దాని ద్వారా చాలా సమస్యలు పరిష్కారం అవుతుంది. ఈరోజు పాపము ఒక్కొక్క సమస్య కోసం రోజుల తరబడి మరి ఏళ్ళ తరబడి తిరుగుతా ఉన్నారు, అట్లనే ఉండిపోతున్నాయి. అట్లా ఉండొద్దు. ఇది అవుతుంది, ఇది కాదు, కాకుండా ఎందుకు కాదు, అయితే ఎప్పటిలోగా అవుతుంది. ఇది మేము అష్యూరెన్స్ ఇవ్వాలి, ఆ నమ్మకము, ఆ భరోసా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాలను ఈ రకంగా పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ జిల్లాలో అన్ని మండలాలలో మొదలుపెట్టి దాదాపుగా మరి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. అభివృద్ధిలో కూడా ములుగు జిల్లాను ముందుకు తీసుకెళ్లడానికి మరి మీ అందరి సహకారంతో ఎమ్మెల్యే గారు, నేను, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరి సహకారంతో 10 మండలాలను ముందుకు తీసుకెళ్లాలి. తరతరాలుగా ఈ జిల్లా, ఈ నియోజకవర్గం అడవుల జిల్లాగా ఎందుకు అక్కడికి ఎందుకు పోవాలని అధికారులు కావచ్చు, లేదా గతంలో ప్రజాప్రతినిధులు కావచ్చు, మారుమూల ప్రాంతాలకు వచ్చేవాళ్ళు కాదు. కానీ మేము ప్రతి మారుమూల ప్రాంతమైన ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ఊళ్ళకే పోతాం. కొంచెము టైంతో ఈ మధ్యకాలంలో నేను మంత్రిగా కొద్దిగా బిజీ ఉన్నప్పటికీ ఏ వినతి పత్రాలు వచ్చినా, ఏ రోడ్లు వచ్చినా, ఏదొచ్చినా ఈ 10 మండలాలను దృష్టిలో పెట్టుకొని జిల్లా మొత్తం అభివృద్ధి జరగాలనే దృష్టితో పనిచేస్తా ఉన్నాం. తప్పకుండా పెద్ద రోడ్డు కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీకు ఇచ్చిన ఏదైతే ప్రణాళిక చేస్తాం. మీరు అందరికీ ఖచ్చితంగా మేము గవర్నమెంట్ తరఫున అన్ని రకాలుగా అండగా ఉంటాం. ముఖ్యంగా మహిళలందరూ కూడా మహిళా సంఘాలలో చేరండి. ఇప్పుడు మనకు వెనుకబడ్డ ప్రాంతాలలో పేదరికం ఇంకా ఎందుకు వస్తుంది మన ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో అంటే మన దగ్గర డబ్బులు ఉండవు. 10 రూపాయలు కావాలన్నా షావుకారు దగ్గర పోవాలి. 10 రూపాయలు అప్పు తెచ్చుకుంటే 100 రూపాయలు వడ్డీతో పాటు 100 రూపాయలు కట్టాలి. వందలు ఉన్న భూమి కూడా పోతుంది. లాస్ట్కి మెడల్ ఉన్నది కూడా తాకట్టు పెడుతుంది. అట్లా లేకుండా మన ప్రభుత్వం మహిళా సంఘాలకు, మహిళా సంఘ సభ్యురాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. మీరు 1,00,000 తెచ్చుకున్నా, 2 లక్షలు తెచ్చుకున్నా, 3 లక్షలు తెచ్చుకున్నా, ఈరోజు బ్యాంక్ కాడికి పోయి తెచ్చుకుంటే అవి వడ్డీ లేదు, అసలు కట్టుకోవాలి.
ఆ రకంగా ఇప్పటి వరకు 57,000 కోట్లు, 1000 కోట్లు 2,000 కాదు, 57,000 కోట్లు మన మహిళా సంఘాలకు మన ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను మహిళా సంఘాలకు మంత్రిగా మరి దాదాపుగా 57,000 కోట్ల రూపాయలు ఇచ్చాను. 37,000కు ఫ్రీగా అంటే లోను మీ వడ్డీ డబ్బులు కూడా మన ములుగు జిల్లా మహిళా సంఘాలు ఇచ్చేసినాం. మొన్న సమ్మక్క సారలమ్మ దగ్గర షాపులు పెడితే 6 కోట్లు బదులు ఇచ్చిన అంటే అప్పు ఇప్పిస్తే వాళ్ళు 6 కోట్లు అప్పు తీర్చుకోగా 3.5 కోట్లు లాభం వచ్చింది వాళ్ళకు. మన మహిళా సంఘాల సభ్యురాళ్ళకు ఒక్కొక్కరికి 100 రూపాయలు పెట్టుబడి పెడితే 150, 130 రూపాయలు అంటే 100 రూపాయలు పెట్టుబడి తీసేస్తే 30 రూపాయలు, 40 రూపాయలు, ఎంత 15 రోజులల్లో జాతరకు, సమ్మక్క జాతరకు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇప్ప పువ్వు మనము చాలా ఇంపార్టెంట్. ఇప్ప మొక్కలు పెట్టండి, ఇప్ప పువ్వును కూడా గవర్నమెంట్ కొంటుంది. ఇప్ప పువ్వు లడ్డు చేసి అమ్మిస్తా ఉన్నాం. మన ఇప్ప పువ్వు లడ్డు పెట్టి అమ్మితే 5 లక్షలు వచ్చినాయి మనలో కొండపర్తిలో. ఒకటే 15 రోజులు, 3 నెలలు చేసి అమ్మితే 15 లక్షలు, 3 నెలలకు వచ్చింది. 15 రోజులకు 5 లక్షలు వచ్చింది. అట్లా మనకు అడవి గ్రామాల నుంచి వచ్చేటి కూడా ప్యారటాకులు ఆకులు ఉంటాయి, ఇస్తారాకులు, అట్లాంటివి కూడా మిషన్ కూడా పెట్టిస్తాం. ఇస్తారాకులు తయారు చేసి అమ్ముకోవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ దాంట్లో తింటే క్యాన్సర్ రోగం. అట్లా ఇక్కడ ఏం దొరుకుతుంది? తేనె దొరుకుతుందా? ఇచ్చే భాగంగా చంద్రాపురం మండలంలో ఎక్కువ ఇల్లు ఇవ్వండి. మనం ఈరోజు దాదాపుగా 12 నుంచి 1000 ఇల్లు వరకు ఇక్కడ చంద్రాపురం ఇచ్చి ఇక్కడ ఉన్న పేదవారిగా కాపాడాలని సూచన ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా చూసా తప్పకుండా ఈ మండలాల్ని కాపాడుకుందాం. అలానే మంత్రివర్యులు కూడా ఈరోజు చాలా చక్కగా ఎంతో ఓపికగా ఈరోజు కొత్తగూడెం నుంచి భద్రాచలం అలానే ఆకుబాక్ అన్ని మండలాలు అన్ని చోట్ల ఆపుకుంటూ వచ్చారు. చాలా సమస్యలు ఉన్నాయి నియోజకవర్గాల్లో. రోడ్లు, మన ప్రధాన రహదారులు కూడా సమస్య ఉంది. ప్రధాన రహదారుల సమస్యను కూడా 44 కోట్లు ఎక్కడ ఉందని అడిగారు నన్ను. వెంటనే ఫైనాన్స్ లో ఉందంటే ఇమీడియట్లీ క్లియర్ చేసి ఈ ప్రధాన రహదారిని కూడా కంప్లీట్ చేద్దామని అంటాం. అలానే ప్రధాన రహదారితో పాటు ఇంటర్నల్ రోడ్స్ కానీ, ఇంటర్నల్ కల్వర్ట్స్ కానీ, ఇంటర్నల్ ఏమన్నా బ్రిడ్జెస్ కానీ ఉంటే వాటిని కూడా మనం కంప్లీట్ చేద్దామని సూచన ఇవ్వడం జరిగింది. తక్షణం వీటన్నిటిని